కేవలం 33 లక్షలకే అదిరిపోయే ఇల్లు అయితే సేల్‌కొచ్చింది. డైరెక్ట్ కూర్చొని మాట్లాడేటప్పుడు ఇంకా ప్రైస్ కూడా తగ్గిస్తారు. ఈ ఇల్లు వచ్చేసి 1.28 సెంట్స్‌లో అయితే ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. మనం స్టార్ట్ చేసిన ఈ 30 డేస్ 30 ప్రాపర్టీస్ ఛాలెంజ్‌లో ఈరోజు వచ్చేసి డే 8. మీలో ఎవరైనా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ప్రాపర్టీస్ గురించి మీకు ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి చూసి అయితే జాయిన్ అయిపోండి. అండ్ అలాగే షార్ట్ కంటెంట్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ఆ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. 30 డేస్ 30 ప్రాపర్టీస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే 8. ఈ ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అది కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఎంట్రన్స్లోనే స్పేస్ ఇచ్చి అక్కడే సంప్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాష్రూమ్ ఇచ్చారు. అండ్ అలాగే పక్కనే స్టెప్స్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే పెట్టించారు. చుట్టూ టైల్స్ కూడా పెట్టించారు. చాలా బాగుంది. మెయిన్ డోర్కి వచ్చేసి సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టించడం జరుగుతుంది. ఇక్కడ సీలింగ్లో వచ్చేసి పీవీసీ అయితే పెట్టించారు. అది కూడా ఒక సింపుల్ డిజైన్తో. ఇక మెయిన్ డోర్ అయితే టేక్ డోర్ అయితే యూజ్ చేశారు. రెడీమేడ్ టేక్ డోరు. ఇప్పుడు మనం ఎంట్రీ అయింది వచ్చేసి హాల్లోకి. హాల్లో మనం చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ అయితే కనపడుతుంది. అండ్ స్ట్రైట్ వాల్కి వచ్చేసి డిఫరెంట్ కలర్ అయితే వేయించారు. అది కూడా డిజైన్ చాలా బాగుంది. పిఓపి డిజైన్ కూడా అద్దిరిపోయింది. అండ్ కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. లైట్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది పిఓపికి. ఇక్కడ మనం ఎంట్రీ అయ్యే డోర్ పక్కనే కిచెన్ అయితే ఉంటుంది. ఈ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. కిచెన్ కూడా చాలా సింపుల్గా అయితే కనపడుతుంది విత్ గ్రాండ్ లుక్ డిజైన్తో. ఇక టీవీ యూనిట్ అయితే సెల్ఫ్స్ అయితే పెట్టించారు. ఈ సెల్ఫ్స్కి మాత్రం కబోర్డ్ చేయించుకుంటే చాలా బాగా కనపడుతుంది. ఎవరైనా కబోర్డ్ చేయించుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అన్ని రకాల కబోర్డ్స్ అయితే మనం చేస్తాం. అండ్ అలాగే కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయిస్తాం. పర్ స్క్వేర్ ఫీట్కి ఇంత అమౌంట్ అని తీసుకొని కన్స్ట్రక్షన్ అయితే చేయిస్తాం. ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి కిచెన్ సైజ్ వచ్చేసి 4.5x5 అయితే ఉంటుంది. అండ్ హాల్ సైజ్ వచ్చేసి 12x12 అయితే ఉంటుంది. మంచి సైజ్ ఇది వచ్చేసి. మెయిన్గా ఈ పిఓపి డిజైన్ మాత్రం అద్దిరిపోయింది హాల్లో. ఇక్కడ బెడ్రూమ్స్ వచ్చేసి స్ట్రైట్గా అయితే ఉంటాయి. టోటల్ ఇంటి సైజ్ వచ్చేసి 14x40 అయితే ఉంటుంది. మొత్తం 1.28 సెంట్స్ అయితే ఉంటుంది. ఇక గజాలలో అయితే 62 గజాలు అయితే ఉంటుంది. ఇక్కడ బెడ్రూమ్స్ వచ్చేసి స్ట్రైట్గా అయితే కనపడతాయి మనకు. స్టార్టింగ్లో వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే ఉంటుంది. అండ్ స్ట్రైట్గా కనపడుతుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మనం ఈ బెడ్రూమ్ డోర్స్ చూసుకున్నట్టయితే రెండు కూడా 3D ప్రింటెడ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. ఈ బెడ్రూమ్స్ ఎంట్రీ కూడా అద్దిరిపోయింది. చాలా బాగుంది. ఇక్కడ స్ట్రైట్ వచ్చేసి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఒక వాళ్ళకి అయితే డిఫరెంట్ కలర్ వేయించారు. అండ్ పిఓపి డిజైన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ హాల్లో ఎలా వేయించారో అలానే పెట్టించారు. లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంది పిఓపి. అండ్ ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 7x7.5 అయితే ఉంటుంది. ఒక వాళ్ళకి డిఫరెంట్ కలర్ వేయించి డిజైన్ వేయించారు కాబట్టి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ డోర్ చూసుకున్నట్టయితే సేమ్ అలానే వేయించారు. చాలా బాగుంది. ఈ బెడ్రూమ్స్కి ఎంట్రీ అయ్యే స్పేస్లో సీలింగ్ కూడా చాలా బాగా చేయించారండి. లైట్స్ అయితే పెట్టించారు సీలింగ్లో. ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే స్ట్రైట్గా వచ్చేసి సెల్ఫ్స్ అయితే పెట్టించారు చిన్నగా. ఆ కార్నర్లో కూడా సెల్ఫ్స్ పెట్టించారండి. అండ్ మెయిన్ ఫేస్ వచ్చేసి తూర్పు ఫేస్ కానీ పడమరకి ఇంకో డోర్ అయితే పెట్టించారు. ఇది వచ్చేసి కేవలం వెంటిలేషన్ కోసం మాత్రమే. పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. కేవలం ఒకే వాల్కి కాకుండా టోటల్గా ఎల్ షేప్లో అయితే కలర్ అయితే వేయించారు. డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్తో. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టించారండి. టోటల్ గ్రిల్లింగ్ అయితే వేయించారు. ఇక్కడ మనం ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే పెట్టించారు. మొత్తం 2 వాష్రూమ్సే ఉన్నాయి. గెస్ట్ వాష్రూమ్ ఒకటి, ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి. మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 9x8 అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జస్ట్ స్పేస్ మాత్రమే ఉంది. వెంటిలేషన్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది ఈ ప్లేస్. ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి 14x40 అయితే ఉంటుంది. మొత్తం 1.28 సెంట్స్లో అయితే ఉంటుంది. మెయిన్ ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఫ్రంట్లో 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 33 lakhs అయితే చెప్తున్నారు. బోర్ అయితే లేదు, సంపు అప్రూవల్ రెండు ఉన్నాయి. మున్సిపల్ వాటర్ వస్తాయి కాబట్టి 2 డేస్కి ఒకసారి అయితే మున్సిపల్ వాటర్ వచ్చేస్తాయి ఇక్కడికి. ఈ ఇంటి ప్రైస్ 33 lakhs అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ ఇంటి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఫారూక్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, కల్లూరు మండల్, కర్నూలు జిల్లా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.